ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటించారు। ఎండిన పంట పొలాలను పరిశీలించి సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు। ఎండిన పంట పొలాలను మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిశీలించారు। ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మగ్దుంపూర్ బోయిన్పల్లి అక్కడి నుంచి షాబాష్ పల్లి వద్ద ఎండిపోయిన మిడ్ మానేరును పరిశీలించారు। ఎండిన వరి పొలాలను రైతులు కేసీఆర్ కు చూపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు। 10 ఏళ్లలో ఈనాడు కూడా తమ పంటలు నీరు లేక ఎండిపోలేదని 3 పంటలకు నీళ్లు ఇచ్చిన ఘనత మీదేనని కొనియాడారు। ఇక రైతులకు ఏ కష్టం వచ్చినా తాను ముందుండి పోరాడతానని కేసీఆర్ రైతులకు మరోసారి భరోసా ఇచ్చారు। అక్కడి నుండి సిరిసిల్ల తెలంగాణ భవనానికి చేరుకోగా భారత రాష్ట్ర కమిటీ కార్యకర్తలు నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు। పూల బొకేలు అందించి స్వాగతం పలికారు। అనంతరం సిరిసిల్ల తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు। జయశంకర్ సార్ భక్తుడు పోతా ఉంటే గోడల మీద రాతలు కనబడుతున్నాయి। సిరిసిల్ల టౌన్లో ఆ రైతుల 11:30 రాత్రి గోడల మీద రాతలు ఏదైనా అందుకున్నారా ఆత్మహత్య చేసుకోకండి, కావులు పరిష్కారం కావాలి సమస్య కంటే గోడల మీద రాతలిస్తే నేను జయశంకర్ గారు నాతో పట్టున్నాను యువకాలను కళ్ళలో నీగిస్తుంది। అప్పటికి 65 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి దేశానికి 65 ఏళ్ళ స్వతంత్ర భారతంలో సావు కంటే గోడల మీద రాసే ప్రభుత్వాలు చూస్తున్నామండి। ఇంతకన్నా దౌర్భాగ్యమైంది। ఎట్లన్నా చేసి ఈ చేనేత కార్మికులు మనం ఆదుకోవాలి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన కానీ ఒక ప్లాన్ వేసింది। ఆ రోజు బాధపడ్డారు అనుకున్నాడు దేవుని దయ వల్ల నేను చెప్పిన సిరిసిల్లలో ఒకటే రోజు 11 మంది కార్మికులు చచ్చిపోతే ఆ రోజు మా పార్టీ నుంచి ఒక 50 లక్షలు తెచ్చి చెక్కు తెచ్చి వచ్చిన ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళని సాగుకుండా చూడండి దయచేసి ఈ బతిమాలి ఇక్కడ ఈ గ్రామ పెద్దలు బతిమాలి ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఆ డబ్బుల ట్రస్ట్ ఇక్కడ ఉంది సిరిసిల్లలో చెప్పి మేము చెప్పినాం దయచేసి చచ్చిపోతుంది, తెలంగాణ వస్తుంది, తప్పక వస్తుంది, వచ్చినాక మిమ్మల్ని మా బిడ్డలకు దాదుకుంటామని చెప్పి ఆర్డర్తో నా సభలో చెప్పాను। మీరు ఆత్మహత్యలు బంధు పెట్టుంది, సావద్దు, మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పింది। ఆ ధరిలో అనుకున్న ప్రకారమే తెలంగాణ వచ్చింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది। మేము ఏం చేసినాం, ఒక్కొక్క నాడు 7 చేనేత కార్మికులు పేరు తెచ్చిపోయింది భూదానికి వచ్చేపల్లి। అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉంది। నేను అక్కడ దండం పెట్టిన అయ్యా ఒక 50,000 రూపాయలు ఎక్స్ప్రెస్ చేయబోయా మరి ఆ డేట్ లోపల నువ్వు ఇవ్వకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను దండం పెట్టి అంగలార్చింది, కానీ దుర్మార్గుడు ఇయ్యలేదు। దాని దరిమిలా నేను భిక్షాటన చేసి నిజామాబాద్ పట్టణంలో హైదరాబాద్ హ్యాబిట్స్లో భిక్షాటన చేసి ఒక 7.5 లక్షలు వస్తే తీసుకుపోయి ఆ కుటుంబాలకు ఇచ్చినాం ఉదాహరణ కూర్చోపల్లి। అట్లా భువనగిరిలో, గద్వాలలో, దుబ్బాకలో, సిరిసిల్లలో రోజు చనిపోయే చేనేత కార్మికులకు ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక పద్ధతి ప్రకారం అటు పేద ప్రజలకు ఎంతో కొంత మేలైంది, ఈ కార్మికులకు ఉపాధి వస్తుందని మేము పథకాలు పెట్టాం। రంజాన్ తోఫాన్ పెట్టి బట్టల నిబంధనలకు ఆర్డర్ ఇచ్చాం, క్రిస్మస్ తోఫాన్ పెట్టి బట్టల నిబంధనలకు ఆర్డర్ ఇచ్చాం, స్కూల్ యూనిఫామ్లు నెయ్యమని చెప్పి ఆర్డర్ ఇచ్చాం, దాంతోపాటు బతుకమ్మ చీరలను పెట్టి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాం। దురదృష్టం ఏంటంటే ఇప్పుడే నాకు చేనేత కార్మికులు మిత్రులు కలిసింది సార్, మళ్ళీ మా పాత కట్టింది, మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది। మాకు మీ గవర్నమెంట్లో ఇచ్చిన ఆర్డర్ బాబుకి 300 కోట్ల రూపాయల బకాయిల్ని అవి ఇస్తలేదు సార్ అని చెప్పారు। మీరు రాండి హైకోర్టు కేసు ఇస్తాం గుంజుదాగులకు బదాలకు, మీరు రెఫరెండం అంటారు, రెఫరెండం సంగతి చూద్దామని చెప్పి రమ్మని చెప్పినాం। నేను ధర్నా పెట్టినా ఇక్కడ దాదాపు 10,000 మందితో శిక్షలు చేనేత కార్మికులు ధర్నా పెట్టింది। మేము కూడా మా నాయకుడు అటెండ్ అవుతాం, వాళ్ళకి అండగా ఉంటాం, గుంజుతాం। రైతు బంధు అడిగితే ఒక మంత్రి ఏమో చెప్తూ కొట్టున్నాడు, చెప్తూ కొడతాం। నేను ఇదివరకే చెప్పిన రైతులు కూడా చెప్పులు బందోబస్తు ఉంటాయి, ఇక్కడ ఉంటే వాళ్ళు మరైతే మీ గతే వచ్చి ఆలోచించుకుంటే చెప్పినాను। సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయి పడుతుందా, ఆత్మహత్యలు మళ్ళీ మొదలైనట్టు నేను అడిగితే ఇంకో కాంగ్రెస్ కూడా అంటాడు ఏమైంది వాళ్ళని 2 రోజులు అనుకుని బతకమని, పాపాలు అనుకుని బతకమన్నాడు। 2 రోజులు అనుకుని బతకన్నా కుక్కర్ కొడుకులా లక్షలాదిగా ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారు। మీరు ఇదే ఇచ్చిన పీక్ దిగింది చెప్పని సమాధానం చేయకూడదు, కానీ 2 రోజులు అనుకుని బతుకుని పాపడాలు అనుకుని బతుకుని వాళ్ళు మనుషులా కనబడలేదా?
గర్జిస్తారు బిడ్డ, చేనేత కార్మికులే పురులే గర్జిస్తారు, మిమ్మల్ని తరిమి కొట్టడం జాగ్రత్త అని చెప్పి నేను తెలుస్తా ఉన్నా. వెంటనే బతుకమ్మ చీరలే కానీ, మరో చీరలే కానీ, స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయి ఇమీడియట్ విడుదల చేయండి. నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం, వకీల ఫీజు, మీరు భయపడేది లేదు. నేను ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే ఆర్డర్ రాకపోతే 3-4 రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం. ప్రతి ఊళ్ళో ధర్నా పెడతాం. ఎక్కడెక్కడ చేనేత కార్మికులు బాధలైపోయిందో రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ అంతా బిడ్డ ఇచ్చిపెట్టడం జాగ్రత్త. చేనేత కార్మికులను మొన్నటి దాకా దొబ్బి తిన్నారా దొంగనా కొడుకులా దొబ్బి తిన్నారా? కష్టం చేసింది పాపం, గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే చేసిండ్రు, ప్రజలకు పంపించింది. నేను అవ్వలకు చెల్లెలకు అక్క చెల్లెలకు పాపం బతుకమ్మ చీర కింద పోయింది, రంజాన్ తోపా కింద ఒకటి పోయింది, క్రిస్మస్ తోపా కింద ఒకటి పోయింది. వాళ్ళు బతికింది, పేద ప్రజలకు అందింది. ఈ చేనేత కార్మికులు బతికింది, వాళ్ళకు ఉపాధి మార్గం దొరికింది. ఇవాళ 14 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద తెలంగాణలో చేనేత కార్మికుల భర్తీ ఉండడం మళ్ళా చేనేత కార్మికులను బట్టి ఆ పరిస్థితి తీసుకోవాల్సింది గవర్నమెంట్. ఎత్తాలి నీళ్ళు ప్రభుత్వం ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజలు నోట్లో మట్టి కొడతామంటే చూస్తూ కూర్చోం. మనం కొత్తగా ఎలక్షన్ తర్వాత కాబట్టి కూర్చున్నాం, మౌనం పట్టాం. కానీ నేనే గోదావరిలో 20,000 క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక 50,000 రైతులు వేసుకొని పోతా, తొక్కి వీళ్ళు పడబెట్టి తొక్కి ఊరికే వేరే చేతులు ముసుకొని లేదు ఉన్నాం కూడా. ఇవన్నీ అవకాశాలు ఉన్నాగా ఇది పక్కన పెట్టి ఏదో పెరమెచ్చుకాలు చెప్పి రోజు కట్టు కొట్టి కథ చెప్పి కాకరకాయ తొక్కకాయ మాటలు చెప్పి అని కాయగూరు మాటలు మాట్లాడి ఇదే రాజ్యం పరిస్థితి. ప్రజలు లేరు, వాళ్ళ బాధలు లేరు, యాదవులు లేరు, దళితులు లేరు, ఓవర్సీస్ స్కాలర్షిప్ లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు. అన్నింటినీ మించి సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ నల్లా ఉండాలని ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో ఒకటే రూపాయి మీ ఇందిరమ్మ రాజ్యంలో, మీ కాంగ్రెస్ రాజ్యంలో, మీ ముడమగారికి ఎన్నడూ ఇయ్యలేదు. నేను పేదల కోసం అని చెప్పి ఒకటే రూపాయికి నల్ల ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంకా నల్ల పెట్టించాను. పిఎస్పీ అంటే పబ్లిక్ స్టాండ్ పోస్ట్ రోడ్డు మీద లేకుండా చేసినాం. బిందెలు కనబడ కూడా చేసినాం రాష్ట్రంలో. ఇవాళ మళ్ళీ బిందెలు ఎందుకు వస్తున్నాయి? 9 ఏళ్ళు నడిచిన కరెంట్ నడిపే తెలియలేదు నీకు. 6 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి విషయం భగీరథ నడిపే తెలియలేదు నీకు. నడిచినాయి కదా, వాటికేం రోగం వచ్చింది. ఎందుకు నడుపుతా అంటే మీ అసమర్థతనే కదా, మీ చౌడతనమే కదా. అదర్వైజ్ వాట్? జవాబు చెప్పాలా మీ ప్రజలకి? 6 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచిన భగీరథ ఇలా ఎందుకు ఆగుతున్నది? హైదరాబాద్ లో మళ్ళీ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి? ట్యాంకర్లు ఎందుకు ఉంటున్నారు ప్రజలు? ఇలా ఆ కర్మ ఎందుకు పట్టింది ప్రజలకు? గవర్నమెంట్ మస్ట్ ఆన్సర్. మేము 20,000 లీటర్లు ఫ్రీ పెట్టినాం హైదరాబాద్ నుంచి జర్నలిస్ట్ మీకు కూడా తెలుసు. 20,000 లీటర్స్ ప్రతి ఇంటికి ఫ్రీ పెట్టినాం. ఇలా బీచ్ వస్తాం మేము బట్టి ప్రజలు ట్యాంకర్లు కొనుక్కోవాలి. ఒకటి ఆ 20,000 లీటర్లు కూడా బిల్స్ వస్తా ఉంది. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, చీము నెత్తులు ఉంటే పౌరుషం ఉంటే రెఫరెండం అని మీరు అందరూ హైదరాబాద్ ప్రజలు మీకు కరుణాచ మాట పెట్టక ముందే మేల్కోండి. ప్రభుత్వ పెద్దలారా, ట్యాంకర్లు ఫ్రీగా సప్లై చేయండి. అదే లక్షల కోట్లు, 1,000 కోట్లు కాదు, అంతకంత 400-500 కోట్లు అయితే కావచ్చు. మీ ప్రజల మీద ప్రేమ ఉంటే యూ సప్లై 3 ట్యాంకర్స్ ఇన్ హైదరాబాద్. అదర్వైజ్ యూ విల్ బి గిల్టీ. నేను దోషులుగా పరిగణిస్తారు హైదరాబాద్ ప్రజలు, పరిగణించాలి. విషయం భగీరథ నడపండి యథావిధిగా. మీరు అసలు రివ్యూ చేస్తున్నారా? పొద్దున మాపన రివ్యూ చేయాలా? సీఎం ఓన్లీ ఒక అధికారం ఉండాలా? ప్రజలు తాగుతుందని మీకు తమాషా ఉందా? ఎందుకు ఎండబెడుతున్నారు వాళ్ళ గొంతులు? నీళ్ళు లేకనా, స్కీమ్ లేకనా? బంగారం లాంటి భగీరథ స్కీమ్ వాడకుండా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? కాబట్టి వెంటనే దాన్ని ఏమైనా చిన్న పెద్ద ఉంటే సవరించి మిషన్ భగీరథ ఫుల్ ప్లేజ్ నడపాలి. ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలి.
హైదరాబాద్లో ట్యాంకర్లకు గవర్నమెంట్ ఫ్రీగా సప్లై చేయాలి, లేకపోతే అది కూడా రెఫరెండం కిందకే వస్తుంది. మీకే అయిపోయి జాగ్రత్త. ఎట్లా ఎక్కిపోయానో దానికోసం రెడీ కానీ లేకపోతే మేము రెడీ అవుతాం, ఎట్లా చేయాలో నేను చేస్తాం, మేము చూపిస్తాం ఆ తమాషలు. రణరంగమైన మంచిది రాష్ట్రం. తర్వాత నేను డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయాలి. ఎండిన పంట ఎండింది, కారణమైనప్పటికీ ఎండింది, రైతులు నష్టానికి గురైంది, పెట్టుబడి పెట్టి నష్టపోయారు, వాళ్ళు దుఃఖంతో ఉన్నారు. వాళ్ళు దుఃఖంతో ఉన్నప్పుడు వాళ్ళ కన్నీళ్ళు చూడడం ప్రభుత్వ బాధ్యత. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇట్ ఈస్ మోర్ దాన్ ఏ నేచురల్ కలామిటీ, ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ కలామిటీ, గవర్నమెంట్ మేడ్ కలామిటీ. కాబట్టి మీరు తప్పకుండా 25,000 ఎండిన ప్రతి ఎకరానికి రైతులకు నష్టపరిహారం ఇచ్చి తీరాలి. అప్పటిదాకా మేము వేటాడతాం. రేపు మా పార్టీ నిరసన దీక్ష కూడా ఉన్నాయి. తర్వాత ఖచ్చితంగా 500 రూపాయలు ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలి. రాష్ట్రంలో పండిన ప్రతి పంట కొనాలి. మేము జొన్నలు కొనం, అవి కొనం అంటే పంట కాదు బిడ్డ. మీరు అన్నిటికీ బోనస్ ప్రకటించి మొత్తం కొట్టమని కాదు. అవి గోల్మాల్ చేశారు, మీరు ఓట్లు తీసుకున్నారు. అందుకే మీరు ఓట్లు తీసుకున్నారు కాబట్టి మీరు లక్కోలు వాగ్దానాలు చేసి మీ ఇష్టమైన మీ రోజు ఎంత వస్తుందో చెప్పి చేశారు. కాబట్టి వెంటనే బ్యాంకులతో మీటింగ్ పెట్టాలి, రుణమాఫీ మీద స్పష్టత ఇచ్చి మీరు కిస్తీ కట్టారా, సత్తరా, భర్తరా ఏం చేస్తారో రైతులకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు రాకుండా చూడాలి. ఒకటి. రెండవది 500 బోనస్ ఇవ్వాలి. ఇవ్వకపోతే పులుల్లాగా మీ గొంతు పరిస్థితులు జాగ్రత్తని మనం చెప్తాం. వదిలిపెట్టాం. 3-4 నెలలు కొత్త గవర్నమెంట్ వస్తే మేము ఓర్వలకి అంటున్నాము, ఓర్మాలని అంటున్నాము అంటున్నది ఓకే పట్టే మీరు కేసీఆర్ ఎల్లుండికి ఆగండి. సమస్య లేదు. ఒక జిల్లా 2 జిల్లాలు కాదు. ఎక్కడ రైతులకు కష్టపడి అక్కడ గద్దెల లెక్క వార్త మీ సంగతి మీకు అర్థమైందో వేరే విధంగా 100% మీద పోరాటం చేస్తాం. ఈ పోరాటం రోజుతో పూటతోని తమాషతో అయ్యేది కాదు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చేసిన సేవల్ని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా జగజీవన్ రావు చిత్రపటానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య పూలమాల వేసి ఆయన చేసిన సేవలు కొనియాడారు. దేశంలోని అత్యంత శక్తివంతమైన మంత్రిగా సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగిందన్నారు. 117వ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం జరపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మాటకు కట్టుబడిన వ్యక్తిగా బాబు జగజీవన్ రావు నిలవడం జరిగిందన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సత్యలక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కొమరశెట్టి తిరుపతి, కార్యదర్శి లింగం గౌడ్, నాయకులు చెన్నిబాబు, గుడ్ల శ్రీనివాస్, బండారి బాలరెడ్డి, గంటా అంజయ్య, నందికిషన్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యాలయంలో కూడా కార్యకర్తల సమక్షంలో కూడా జరుపుకోవడం చాలా సంతోషకరం. ఆయన ఆనాటి కాలంలో ఒకటినే దేశానికి ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తిగా, మంత్రిగా ఎనలేనటువంటి సేవలు చేయడం జరిగింది. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయం ఎంత కఠినమైనదైనా, ఎంత నష్టమైనా, లాభమైనా కానీ ఆ నిర్ణయానికి కట్టుబడి భారతదేశం లోపల ఒక గట్టి ఉక్కు మనిషిలాగా మెలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే బాబు జగజీవన్ రావు గారని చెప్పుకోవచ్చు. ఆయన ఆనాడే భారతదేశం లోపల సాహసవంతమైనటువంటి చర్యలు కానీ, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కానీ ఎవరికి కూడా వెనుకాడకుండా తీసుకునేటువంటి ఒక ధీశాలి అని చెప్పుకోవడం జరుగుతుంది. ఆయన ఆశయాలను మనము ఇంకా కొనసాగించి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన సిద్ధాంతాలను ఆచరిస్తుందని చెప్పి, అమలు చేస్తుందని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు నిజంగా కూడా ఆయన జయంతి ఉత్సవాలను మనం జరుపుకోవడం మన భారతదేశానికి ఒక గర్వకారణమని చెప్పుకోవచ్చు. జై కాంగ్రెస్. ఎల్లారెడ్డిపేట మండల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు 117వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మా కార్యకర్తలందరూ ఉల్లాసంగా జగజీవన్ రావు అంటేనే అందరికీ ప్రతి ఒక్క కార్యకర్తకు ఉల్లాసంగా ఉన్నది. ఆ రకంగా బాబు చేసిన సేవలు మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా జయంతులు చేసుకుంటూ ముందుకెళ్ళాలని మా పార్టీ కార్యకర్తలందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై కాంగ్రెస్. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ఈ ప్రాంతం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటూ ముదిరాజులు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు.
ముస్తాబాద్ మండలం పోతుగల్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గురువారం నుంచి ఆదివారం వరకు పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రెండవ రోజు పుట్టకు దనియుపోట కార్యక్రమాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. గ్రామంలోని పురవీధుల గుండా డప్పు చప్పులతో బైడ్ల డాన్సులతో మహిళలు నెత్తిన బిందెలతో పుట్ట వద్దకు జాతరగా వెళ్లారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేకే మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3-5 సంవత్సరాలకోసారి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో పాడి పంటలు సమృద్ధిగా పండేలా చూడాలని కళ్యాణ మహోత్సవం నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ఎంతగానో ఆనందాన్ని నింపిందన్నారు. శనివారం శ్రీ పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లుగా ముదిరాజ్ సంఘం సభ్యులు వెల్లడించారు. ముదిరాజ్ సభ్యులు కంచం రామచంద్రం, ఈర్ల మల్లయ్య, మామిండ్ల ఆంజనేయులు, రేపాక బాల్నర్స్, గీస శంకర్, నాంపల్లి రమేష్, ఈర్ల విద్యాధర్, నాంపల్లి రాజయ్య, బాల్నర్స్, ఈర్ల నర్సయ్య, మామిళ్ల దేవరాజు, ఈరవేణి శ్రీనివాస్, కంచం నరసింహులు, వెంకటరాములు తదితరులున్నారు. వాళ్ళన్న లెఫ్ట్ 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 రైట్ ఇటు రావే రైట్ ఇంకా ఎవరైనా బాబు గుడి దగ్గర ఉన్నా ఈరోజు ముస్తాబాద్ మండల్ పోత్గల్ గ్రామానికి చెందిన ముదిరాజు పెద్ద మనుషులు ఎంతో ప్రేమతోని వారు ఏదైతే పెద్దమ్మ పండుగ జరుపుకుంటున్నారో దానికి రావాల్సిందిగా ఆహ్వానం పలికినందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా కూడా
సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ నిజంగా కూడా వారి పెద్దమ్మ తల్లి పండుగ చేయడం అనేది వాళ్ళందరూ కూడా చాలా ఎంతో నిష్ఠతో ప్రతి 3 సంవత్సరాలకు కొందరు 5 సంవత్సరాలకు కొందరు చేయడం జరుగుతుంది. అది చాలా ఖర్చుతో కూడుకున్న పైనప్పటికీ కూడా ఈ ప్రాంతంలో అన్నింటిని కూడా కాపాడాలన్న ఒక మంచి నమ్మకం కొద్దీ ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచాలన్న ఒక వారి నమ్మకంతో ఈ పండుగ నిర్వహించడం చాలా గొప్ప విషయం. తప్పకుండా ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ఈ ప్రాంతానికి మా వంతు సేవ కూడా మాతో అయిన కాడికి చేస్తామని చెప్పి హామీ ఇస్తూ వారు ఓద్గల్ గ్రామ శాఖ ముదిరాజ్ సంఘానికి అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. భారతదేశ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పలువురు పూలమాలలు సమర్పించి ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ రమేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్ కుమార్, టెక్స్టైల్ అండ్ జౌలి శాఖ ఏడీ సాగర్, డివై ఎస్ఓ రామదాస్, ఎల్డీఎం మల్లికార్జునరావు, డిటిసిపిఓ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాలను ఈరోజు సిరిసిల్ల పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంసీసీ కోడ్ ఉండడం వలన మనం అఫీషియల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అంబేద్కర్ జయంతి కూడా అదే ఎంసీసీ కోడ్ను ఉల్లంఘన చేయకుండా జరపాలని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బాబు జగజీవన్ రామ్ ఆశయాలు అనుగుణంగా మనమందరం ఆయన ఆ బాటలో నడవాలని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సిద్ధిని నిర్వహించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 114వ జయంతి వేడుకలు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లలిత జాతి అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన భారతదేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మరియు ఈ దేశానికి ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, నాగుల సత్యనారాయణ గౌడ్, లక్ష్మీనారాయణ, కాముని వనిత, ఆకునూరు బాలరాజ్ తదితరులున్నారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ యొక్క 117 జన్మదిన సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు హిందీ ససారాం అనే కురుగ్రామంలో జన్మించి చిన్న స్థాయి నుంచి పైకి వచ్చి బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి తనదైన రీతిలో రాజకీయాలు నడిపిస్తూ ఉప ప్రధాని ఎదిగినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రామ్ గారు. వారి యొక్క ఆశయాలను నెరవేర్చాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో మరి బాబు జగజీవన్ రామ్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి. ఆయన మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీలో
కార్మిక శాఖ మంత్రిగా అదేవిధంగా ఎన్నో శాఖలు కూడా చేసినప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీలో ఉప ప్రధానిగా కూడా చేయడం జరిగింది. ఆయన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగు జాడలో నడిచి మరి అంబేద్కర్ గారు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవలు కూడా మా బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉత్సాహం ఇచ్చినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రియతమ నాయకులు స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క 117వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు గారు ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను తూచా తప్పకుండా ఈ దేశంలో అందరూ దళిత బడుగు బలహీన వర్గాలకు అందింపజేయాలని ఒక సదుద్దేశం కొద్దీ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఉన్నతమైన స్థానాలను పొంది వారు ఎన్ని స్థానాలను పొందినప్పటికీ కూడా తన యొక్క ఉనికిని కాపాడుకునే విధంగా దళిత బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కొరకు అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలో ఒక గొప్ప కీలకమైన పాత్రను పోషించి దేశ రాజకీయాల్లో తనదైన శైలిని ముద్రను వేసుకోవడం జరిగింది. వారు 117వ జయంతిని జరుపుకోవడం కారణం కూడా తన యొక్క ముద్ర చిరస్థాయిగా ఈ దేశ రాజకీయాల్లో ఉండిపోతుంది. అలాగే అంతేకాకుండా తన యొక్క కూతురు ఏదైతే మీరా కుమారి గారు కూడా ఎంతో ఉన్నతతలు తగినప్పటికీ కూడా ఆమెను కూడా ఈ యొక్క తన యొక్క భావాలను వ్యాప్తింపజేయాలని చెప్పి దళిత బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి పాటుపడాలని చెప్పి మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆవిడను కూడా ఈ రాజకీయాల్లో ముందుంచి చేసిన ఒక గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. ఆవిడ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడంలో కీలక పాత్ర పోషించి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇవ్వడంలో కీలక పాత్ర పోషించడంలో పరోక్షంగా బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క ఆశయాలు ఆమెలో ఉన్నాయి కాబట్టే ఆవిడని కూడా ఆ విధంగా పురికొల్పి ఇలా బాబు జగజ్జీవన్ రావు గారు దేశానికి ఒక అత్యున్నతమైన వ్యక్తి, ఆయన ఒక దిక్సూచిగా అందరూ కూడా తీసుకోవాలని కోరుకుంటున్నారు. స్వతంత్ర సమరయోధుడిగా సామాజిక న్యాయం, కుల వివక్ష, అంటరానితనం నిర్మూలన, సమసమాజ స్థాపన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన కృషివలుడు, సమతావాది అయిన బాబు జగజ్జీవన్ రామ్ కు భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించాలని ముస్తాబాద్ మండల ఎంఆర్పీఎస్ నాయకులు నల్లబాబు అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన బడుగు బలహీన నిరుపేదల కోసం అనేక సేవలు చేశారని కొనియాడారు. భారత పార్లమెంట్లో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించాడని వెల్లడించారు. అంటరాని వారికి సమానత్వం కోసం అంకితంగా సేవలు చేశారని, గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడని పేర్కొన్నారు. జగజ్జీవన్ రామ్ కు భారతరత్న అవార్డు ప్రభుత్వాలు ఇవ్వాలని అన్నారు. ఎంఆర్పీఎస్ నాయకులు, బహుజన నాయకులు, చింతోజీ బాలయ్య, కాంగ్రెస్ నాయకులు, ఊరగంటి తిరుపతి, దళిత నాయకులు సడిమిల ఎల్లం, సంచు సుధాకర్, బట్టు నర్సయ్య, కట్కూరి నరేష్, సాకలి రాజు, మత్స్య సంతోష్, మల్లమూరి రాజు, మాడూరి బాబు తదితరులు పాల్గొన్నారు. 1930 సంవత్సరంలో ఆల్ ఇండియా డిఫెన్స్ క్లాసెస్ లీగు ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తూనే అట్లాగే దళితుల కోసము, ఓటు హక్కు కోసము బ్రిటిష్ కమిషన్ ముందు వాదించినటువంటి వ్యక్తి. అదేవిధంగా భారత రాజ్యాంగ పరిషత్లో మెంబరు. అట్లాగే భారత రాజ్యాంగంలో దళితులకు రాజకీయ హక్కులను, సామాజిక హక్కులను కల్పించడంలో తమ శక్తి వంచన లేని కృషి చేసినటువంటి వ్యక్తి. ఆ విధంగా భారతదేశానికి ఎల్లలేనినటువంటి సేవలు చేయడం జరిగింది. ఒకవైపు స్వాతంత్ర ఉద్యమంలో పోరాడుతూనే మరొక వైపు కుల వివక్షత, అంటరానితన నిర్మూలన కోసము, దళితుల అభ్యున్నతి కోసము పాటుపడినటువంటి వ్యక్తి. ఇతను ఒక అట్టడుగు చెమారు కులంలో పుట్టినటువంటి కారణంగానే భారతదేశము ప్రధానమంత్రి కావాల్సినటువంటి వ్యక్తి కాకుండా దూరం చేయబడినటువంటి ఒక మహానేత, ఆదర్శమూర్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఇలాంటి వ్యక్తి భారతదేశం యొక్క ఇతని యొక్క సేవలను గుర్తించి అతనికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా
పాఠ్య పుస్తకాలలో ఆయన జీవిత చరిత్రలను చేర్చాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎంతోమంది నిస్వార్థపూరిత రాజకీయవేత్తలను చూసినాము. అటువంటి మహానాయకులలో పేరుగన్నటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు. కాబట్టి అతనికి ఈ భారతదేశం మొత్తము భారతరత్నగా గుర్తించి గౌరవించి తమ యొక్క కర్తవ్యం నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశం మీద ఉన్నదని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. జై భీమ్. తంగలపల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై చూపుతున్న తీరుపై బీజేపీ నాయకులు దీక్ష నిర్వహించారు. తంగలపల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలపై నిరసనగా రైతు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు 2 లక్షల రుణమాఫీ తక్షణమే ఇవ్వాలన్నారు. వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు 20,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలన్నారు. అలాగే రైతు భరోసా కింద ఎకరానికి 15,000 అందించాలన్నారు. 500 రూపాయలు బోనస్ ఇస్తానని ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేసి తరుగు లేకుండా కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రం మహేష్, మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్రావు, జనరల్ సెక్రటరీ కాళీచరణ్, పంచకట్ల ప్రసాద్, కిషన్ మోర్చా అధ్యక్షులు జంగం కిషన్, మండలంలోని రైతులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుండి ఇప్పటికీ రైతులకు మేము అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభావం కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మొన్నటి వరకు రాళ్ల వానలు పడి సర్వే చేయించి ఎకరాన 10,000 రూపాయలు ఇస్తామని చెప్పినప్పుడు కూడా ఇంతవరకు ఏ రైతు కూడా 10,000 రూపాయలు అందలేదు. అయినప్పటికీ కూడా కింటానికి 500 రూపాయల బోనస్ ప్రకటిస్తామని చెప్పారు. కొనుగోలు సెంటర్లు ప్రారంభించడం జరిగింది. మరి ఇప్పుడు ఏ రకంగా వీళ్ళు 500 రూపాయలు పెంచి ఇస్తారా లేకపోతే మద్దతు ధరనే ఇస్తారా అనేది రైతులకు అయోమయంలో ఉన్నారు రైతులు. ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ తరఫున మేము రైతుల పక్షాన ఉండి రైతు దీక్షలు చేపట్టడం జరిగింది. మొన్నటికి మొన్న మన సంజయన గారు పార్లమెంట్ సభ్యుడు రైతుల పక్షాన మేము ధీమా వ్యక్తం చేస్తున్న రైతులకు మేము ఉండి డిమాండ్ చేస్తున్నామని చెప్పి రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది. ప్రతి మండలానికి మండల కార్యాలయంలో రైతుల పక్షాన మేము రైతు దీక్ష చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి అవకతవకలు కల్పనీయకుండా మేము అండగా ఉంటామని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. ఈరోజు తగిన ప్రతిపక్షాన మేము రైతుల డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల తరఫున కోరిన కోరికలు కొంగు బంగారం చేస్తూ ప్రతి ఒక్కరిని చల్లగా కాపాడే శ్రీ పోచమ్మ తల్లి బోనాలను దేశాయిపల్లిలో అత్యంత వైభవపేతంగా తీశారు. తంగలపల్లి మండలం దేశాయిపల్లిలో అన్ని కులాల వారి ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి వేడుకలు శుక్రవారం రోజున ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి మహిళలు నెత్తిన బోనం పెట్టుకుని తరలిరాగా బైండ్ల రాజుల నృత్యాలు, శివసత్తుల సిగాలు, ఆటపాటలతో గ్రామ ప్రజలకు ఉన్న పోచమ్మ తల్లి ఆలయం వరకు బోనాల జాతర భక్తి శ్రద్ధల మధ్య కొనసాగింది. పోచమ్మ తల్లి బోనాలను వీక్షించేందుకు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి కోరిన కోరికలు తీర్చేలా దీవించమని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని కులాల వారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరు ముంగరమాట వీడియో కదా చెప్పున్నారా.
ఎవరంటారు ఎవరు ఇచ్చారు ముఖ్య విషయంగా మన యూత్ అసోసియేషన్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ న్యూస్ తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.